హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఈరోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ అయితే నిన్నటి దోశ పిండి ఉంటే వేసుకొని తినేసాము. నెక్స్ట్ లంచ్లోకి అయితే పప్పు చేస్తున్నాను, దోసకాయ పప్పు అనమాట. సో అందుకని చెప్పి పప్పు అయితే వేసాను. టీ గ్లాస్ ప్లస్ ఒక హాఫ్ గ్లాస్ వేసాను. సో పప్పు అయితే ఫస్ట్ నానబెట్టేద్దాం. నానబెడితే ఏమవుతుందంటే తొందరగా ఉడుకుతుంది కదా, తెలుసు కదా. సో అందుకని చెప్పి నానబెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్. అది నానబెట్టి నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టి నేను మిగతా పనులు చేసుకొచ్చాను. దాని తర్వాత టమాటోలు, ఉల్లిపాయలు, దోసకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ అయితే సన్నగా కట్ చేసేసి వేసేస్తున్నాను అనమాట పప్పులో. దోసకాయ పప్పు చేస్తున్నాను ఈరోజు. దాని తర్వాత ఏం వేయాలి, కొంచెం పసుపు, ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేస్తాను అనమాట. కొంతమంది ఉప్పు కారం కూడా వేస్తారు, కానీ నేను వేయను. చింతపండు కూడా కొంచెం వేసి వాటర్ వేసేసి పసుపు కొంచెం నూనె వేసేసి అయితే ఉడకటానికి పెట్టేశాను. సో దాని తర్వాత బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ పప్పులోకి సైడ్ డిష్గా ఎగ్ ఆమ్లెట్ వేద్దామని అయితే అనుకున్నాను. సో ఎగ్కి ఆమ్లెట్కి ఆనియన్స్ కట్ చేయాలి. ఆనియన్స్ కట్ చేయాలంటేనే ఒక పెద్ద తలనొప్పిలా అయిపోయింది. ఎందుకంటే నాకు అవ్వట్లేదు, పిల్లలతో ఏడుస్తూ ఉంటారు. అవి పట్టుకొని కట్ చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా. సో అందుకని చెప్పి ఈ ఆనియన్ కట్టర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. మీషోలో ఆర్డర్ పెట్టాను. నాకు ఇది 203 రూపీస్ పడింది అనమాట. ఎలా యూజ్ అయిందో చూడండి, చెప్తాను. ఇది వచ్చేసి 450 ml, అది పక్కన పెట్టింది వచ్చేసి 1000 ml. సో 1+1 కాంబో ఆఫర్ అనమాట. 203 రూపీస్కి వచ్చింది. ఇలా ఫస్ట్ చిన్న దానిలో అయితే ట్రై చేశాను, ఎలా వస్తాయో ఆనియన్స్. ఆమ్లెట్కి ఆనియన్స్ అనేవి చాలా సన్నగా ఉండాలి, ఎప్పుడే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాను. దీనిలో వచ్చేసి 3 ప్లేట్స్ వచ్చాయన్నమాట. సో బౌల్లో అది ఫిక్స్ చేసి మనం ఒక్క ఆనియన్ని 4 పీసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. నేనైతే ఒకేసారి 2 ఆనియన్స్ వేసేసాను. వేస్తే ఏమైందో చెప్తాను చూడండి. లాక్ చేశాను అనమాట. మూతకి లాక్ సిస్టమ్ ఇచ్చారు, చూసారా? లాక్ అయిపోతుంది, అన్లాక్, లాక్ అలా. ఇప్పుడు అన్లాక్ అయింది కదా. సో ఇది వచ్చేసి లాక్ అయిపోయింది. ఆనియన్స్ అన్ని వేసాం కదా, జస్ట్ ఇది పైన ఉన్న థ్రెడ్ పట్టుకొని లాగటమే, స్ప్రింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే అస్సలు కదలలేదు, ఎందుకంటే నేను ఒకేసారి 2 ఉల్లిపాయలు వేసేసాను. సో ఇది క్వాంటిటీ తక్కువ కదా, అందుకని అస్సలు కదలలేదు. దాని తర్వాత కొన్ని పీసెస్ అనేవి తీసేసాను, అప్పుడు కదిలింది. చూడండి, కటింగ్ అనేది స్టార్ట్ అయింది. చాలా ఫైన్గా చాప్ అయిందండి, బెస్ట్గా ఉంది. కాకపోతే కొంచెం క్వాంటిటీయే వేసేసుకోవాలి, నాకు సరిపోతుంది. నేను వండేదే కొంచెం క్వాంటిటీ, సో అందుకని చెప్పి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారు కదా ఎంత సన్నగా చాప్ అయిందో. మరి ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే బెస్టే అని చెప్తాను. ఆనియన్స్ అయితే సూపర్గా కట్ అయ్యాయి. టమాటోస్ అనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. నాకు అస్సలు పప్పులో వేసే టమాటాలు గుర్తులేదు, లేకపోతే అది కూడా కట్ చేసేదాన్ని. సో అది గుర్తులేదు, అందుకని చెప్పి ఆమ్లెట్లో ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నాను. చూసా ఎంత మంచిగా కట్ అయిందో. మనమైతే ఒక బౌల్లో తీసేసుకుందాం. ఆమ్లెట్ ఏ బౌల్లో అయితే కలుపుతామో ఎగ్స్, దాన్ని తీసేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే, సరే కొత్తిమీర వేయలేదు కదా, కొత్తిమీర కూడా వేసి చూద్దాం ఎలా కట్ అవుతుందో అని చెప్పి అయితే చూశాను. బట్ చాలా బాగా ఫైన్గా కట్ అయింది. అది కూడా చూడండి, ఆనియన్స్తో పాటు వేసాను, చాలా బాగా ఫైన్గా కట్ అయింది, సన్నగా. అంతే చాలు ఇంకా ఆనియన్స్. చూసారు కదా, కొత్తిమీర కూడా చాలా ఫైన్గా సన్నగా కట్ అయిందనమాట. ఇది కూడా బౌల్లో వేసేస్తున్నాను. ఇప్పుడైతే దీంట్లో ఎగ్స్ కలిపి పక్కన పెట్టేద్దాం. మా వారు రాగానే వేడిగా ఆమ్లెట్ వేసి ఇచ్చేద్దామని చెప్పి అయితే ఎగ్స్ కూడా కలిపి పక్కన పెట్టేశాను. ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వస్తుంది. ఒక 3 to 4 విజిల్స్ పెడతానండి, అంతే, అంతకంటే ఎక్కువ పెట్టాను. ఎందుకంటే నానబెట్టిన పప్పు కూడా తొందరగానే ఉడికిపోతుంది.
సో అంతే, పక్కనైతే అన్నం పెట్టేశాను. ఇటైతే పప్పు ఉడుకుతుంది. అప్పటికి టైం 12:30 అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్స్లో ఎగ్స్ కలుపుతున్నాను. కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసి ఎగ్స్ వేస్తాను అంతే. ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకుని బాగుంటుంది. మొత్తం కలిపేసి ఎగ్స్ అయితే నేను 3 ఎగ్స్ వేసాను. ఫస్ట్ అయితే 2 వేసాను, కానీ నాకు ఎందుకు ఆనియన్స్ ఎక్కువ ఎగ్స్ తక్కువ అన్నట్టు అనిపించింది. సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకోటి అయితే యాడ్ చేశాను. సో అంతే అనమాట. ఎగ్స్ అయితే 1 by 1 బ్రేక్ చేసి వేసేస్తున్నాను. రెండు ఎగ్సే వేసాను ఫస్ట్, కలిపాను. కానీ నాకైతే ఎందుకో మంచిగా అనిపించలేదు అనమాట, సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఆనియన్ ఎక్కువ కనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఇంకో ఎగ్ కూడా యాడ్ చేశాను. టోటల్గా 3 ఎగ్స్ అయితే వేసి బాగా కలిపి పక్కన పెట్టేశాను. పక్కనైతే పెట్టేశాను కదా. ఇప్పుడైతే పప్పు కుక్కర్ విజిల్ తీసేసి పప్పు అయితే మెదిపేయాలండి. ఈ మధ్యలో ఏమైందంటే గ్యాస్ అయిపోయిందనమాట. సో మళ్ళీ మా వారికి ఫోన్ చేసి ఆయన తెచ్చి పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది. సో దీనిలో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసేసి అయితే మెదిపేస్తున్నాను. చూసారు కదా, మెత్తగా స్మాష్ అయిపోయింది. ఇలా ఉంటేనే పప్పు బాగుంటుంది. దాని తర్వాత ఏమైందంటే చెప్పాను కదా, గ్యాస్ అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాత, ఆయన తీసుకొచ్చిన తర్వాత నేనైతే తాలింపు పెట్టాను. తాలింపు యాజ్ యూజువల్ అందరికీ తెలుసు కదా, ఆయిల్ వేసేసి పోపు దినుసు వేసేసి ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, ఆనియన్స్ వేసేసి అయితే తాలింపు పెట్టేశాను. అయిపోయింది, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రైస్ వండుతున్నాను. దాని తర్వాత ఆమ్లెట్ ఒకటి వేస్తే సరిపోతుంది. ఆమ్లెట్కి కూడా ప్యాన్ పెట్టేశాను. ఆమ్లెట్ ఎప్పుడైనా వేడివేడిగా తింటే బాగుంటుంది కాబట్టి లంచ్ టైంలో వేస్తున్నాను అంతే. ఫస్ట్ అయితే పెనం కాడకుండానే అటు తిప్పుదామనుకున్నా, కానీ అది రాలేదన్నమాట. సో నెక్స్ట్ నుంచి పర్ఫెక్ట్గా వచ్చాయి. అంతే అండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. పప్పు, ఎగ్ ఆమ్లెట్ అనమాట. మార్నింగ్ అయితే దోశ, ఆల్మోస్ట్ నైట్ కూడా ఇదే ఉంటుంది. ఏమైనా ఉంటే చేంజ్, సైడ్ డిష్లో చేంజ్ ఉంటుందంటే అప్పడాలు కానీ వడియాలు కానీ వేపేస్తాను. అంతే, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.